థ్యాంక్ యూ. నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి సహోదరులైనటువంటి మీకు అందరికి కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్, నా వాయిస్ వినిపిస్తుందా బ్రదర్? అన్న హలో. వినిపిస్తుందా? కొద్దిగా కెమెరా అడ్జస్ట్ చేసుకోండి, మీ ఫేస్ కట్ అవుతుంది. ఇప్పుడు బాగుంది. ఓకే. సరే, కొద్ది నిమిషాలు కొంచెం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. లోకా సువార్త మొదటి అధ్యాయము 68 నుంచి 75 వరకు చదువుదాం ఒకసారి. లోకా సువార్త అనగా మన తండ్రి అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టు మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్బలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించుటకు కలుగు చేసెను. ఈ క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి, క్రిస్మస్ దినాల్లో కాబట్టి దేవుని యొక్క రక్షణ గురించి ఆ క్రిస్మస్ తో సంబంధించినటువంటి ఆ వాక్యాన్ని మీతో షేర్ చేసుకోవాలని. హలో, కట్ అవుతున్నట్టుంది. అన్న కట్ అవుతుందన్న, లేదంటే మీరు వీడియో ఆపేంటి అన్న. వీడియో ఆపేసి ఆఫ్ చేయమంటారా? కట్ అవుతుంది కదా, ఆడియో అయితే రావచ్చు. అవును, నెట్వర్క్ ఇష్యూలా ఉంది. ఓకే, వినిపిస్తుందా వాయిస్? అన్న వినిపిస్తుంది అన్న. హలో, వినిపిస్తుంది. సరే, రెఫరెన్స్ చెప్పండి అన్న ఒకసారి. రిఫరెన్స్ లోకా సువార్త 1వ అధ్యాయము 68 నుంచి 75 వరకు. చదువుతారు బ్రదర్? ఓకే, చదువుదామన్నా. చదువుతున్నాను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేశాను.
మరియు ఓ శిశువ, నీవు చాలు సర్వోన్నతుని చాలు ప్రవక్త చాలు అనబడుదు. చాలు బ్రదర్, చాలు చాలు. అటు చూసినట్లయితే ఈ రక్షణ కలుగు చేసిన లాస్ట్ లో కనుక చూసినట్లయితే ఈ రక్షణ కలుగు చేయటానికి దేవుడు ఆది కాలం నుంచి కూడా ఇక్కడ మనం చూసినట్లయితే తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికెను. దేవుడు ఈ రక్షణ మనకు అనుగ్రహించడానికి అనాది సంకల్పం నుంచే దేవుని యొక్క తన ప్రణాళికలో ఉంటున్నాన్ని బట్టి మేకా ప్రవక్త ద్వారా దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా మనకి తెలియజేస్తూ వస్తున్నాడు. మేకా గ్రంథంలో ఉండేటువంటి 5వ అధ్యాయం 2వ వచనం ఉన్నటువంటి ప్రవచనం గాని, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ఉన్నటువంటి ప్రవచనం, మేకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాలు కనుక చూసినట్టయితే, ఎఫ్రాతా బెత్లెహేమా, యోదా వారి కుటుంబంలో నువ్వు అల్పమైన గ్రామమైనను ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ ఉండునని ప్రవచనం అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును అని ప్రవచనాలు తన పరిశుద్ధ ప్రవక్తల చేత ఆయన మాట్లాడుతూ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనానుసారంగా ఆయన ఈ లోకంలోనికి ఈ రక్షణ అనుగ్రహించడానికి మన కొరకు జన్మించినటువంటి దేవునిగా ఉంటున్నాడు. అంతేకాదు ఆయన పరిశుద్ధ నిబంధన, మన తండ్రి అయినటువంటి అబ్రాహాముతో తాను చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఈ రక్షణ మనకు కలుగు చేసిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అక్కడ మనము మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్బలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. మనము మన శత్రువుల చేతి నుండి మనము అంటే మనమందరం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, మనమందరం కూడా మన శత్రువుల చేతిలో ఉన్నాం. బ్రదర్, మన శత్రువులు అంటే ఎవరు అనుకున్నారు బ్రదర్? హలో అన్న వినిపిస్తుంది అన్న. అక్కడ చూస్తే మన శత్రువుల చేతి నుండి అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. మనము మన శత్రువు ఎవరనేది దేవుని వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే, మొదటి దేవుడు అవ్వ ఆదాములు సృజించినప్పుడు దేవుడు ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆయన మనల్ని సృష్టించాడు. అయితే అవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి ఏదోను తోటలో నుంచి బయటికి పంపించబడిన తర్వాత మనం గనక చూసినట్లయితే ఆది కాండము 5వ అధ్యాయము 3వ వచనంలో గనక మనం చూసినట్లయితే, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టబడింది. అంటే ఆదాములు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినప్పుడు దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను పోగొట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు షేతు వారికి పుట్టినటువంటి కుమారుడు ఎవరి పోలికలంటే అబ్రహాము పోలికన, అబ్రహాము స్వరూపమందు తన కుమారుని కన్నాడు. కాబట్టి దేవుని యొక్క పోలికను, దేవుని యొక్క స్వరూపాన్ని మనం పోగొట్టుకొని అబ్రహాము ద్వారా మనము పాపపు స్వభావాన్ని, చెడు స్వభావాన్ని మనం పొందుకున్నాం. కాబట్టి ఇక్కడ మన శత్రువు ఎవరంటే, ఈ లోకంలో మనకి శత్రువు ఎవరంటే మనలో ఉన్నటువంటి చెడు. ఆ చెడుని ఏమంటామంటే పాపం అంటాం. మన పాపం అంటాం. అక్కడ శత్రువులు అని ఉంది, శత్రువులు అని. మన శత్రువులు ఏంటంటే మనలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం మన శత్రువులు. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, మద, మత్సరం మన శత్రువులు. వాటి ద్వారా
ఆ నేత్రాశ శరీరాశ ద్వారా, కామ క్రోధ మద మస్త్రము ద్వారా మనలోకి ఏమొచ్చిందంటే మనశ్శాంతి అనేది లేకుండా, నెమ్మది లేకుండా, ఎవరితో సమాధానం లేకుండా జీవించేటువంటి పరిస్థితులు మన జీవితంలో కలిగాయి. అంతేకాదు నిత్యము ఆందోళన, భయము, బాధ, వేదన, అంతేకాకుండా కామపసూపులు, వ్యసనము, అసూయ, పగ, ప్రతీకారాలు, అబద్ధాలు, మోసాలు, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యముగా ఉన్నాయంటే మనలో ఉన్నటువంటి చెడుకు సాదృశ్యముగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన శత్రువులే. మనలో ఉన్న ఆందోళన మన శత్రువే, మనలో ఉన్న భయం మన శత్రువే, మనలో ఉన్న బాధ, ఈ వేదన, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనటువంటి లక్షణాలు ఏమైతే ఉన్నాయో, అబద్ధాలు, మోసాలు, కామపసూపులు, వ్యసనం, అసూయ, ఈ పగలు, ప్రతీకారాలు, ఇవన్నీ కూడా మన శత్రువులే. ఈ శత్రువు చేతి నుంచి మనకు విడిపింపబడటానికే ఈ రక్షణ అనేటువంటిది మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ శత్రువు ఏం చేస్తుందంటే మన శరీరాలను, అదే రీతిగా మన ఆత్మలను కూడా అది కాల్చివేస్తుంది, మన ఆత్మను నశించి నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి దేవుడు మనలో ఉన్నటువంటి ఏ చెడైతే మన శత్రువు ఉందో ఆ శత్రువు చేతి నుంచి మనం విడిపింపబడాలని దేవుని యొక్క ఆశగా, దేవుని యొక్క సంకల్పముగా మనకి ఈ రక్షణ కలుగు చేశాడని దేవుని వాక్యము సెలవిస్తోంది. అక్కడ కనుక మనం చూసినట్లయితే మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై, ఇక్కడ దేవుని వాక్యం దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఈ లోకంలో ఈ రక్షణ మనకి ఎందుకు కలుగు చేశాడంటే భూమి మీద మన శత్రువుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయముగాను, ధైర్యముగాను, దేవుని బిడ్డలంగా మనం జీవించాలనేది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆశ ఉంది. అయితే ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా భయం లేనటువంటి మానవుడు అంటూ ఎవరు లేరు అనేది చూస్తున్నాం. మనం అనిల్ అంబానీని అడిగినా నీకేమన్నా భయం ఉందా అంటే ఆయనలో కూడా ఏదో ఒక భయాన్ని మనకు తెలియజేస్తాడు. అంటే భయం లేనటువంటి మానవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఒక ఉన్నతమైన కుటుంబ స్థితిలో ఉన్నా, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నా, మంచి పదవుల్లో ఉన్నా, మంచి అధికారంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ భయం లేనటువంటి మానవుడు అంటూ ఎవరు లేరు. అయితే దేవుడు ఈ రక్షణ మనకు కలుగు చేసింది ఎందుకంటే మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి కాక దేవుణ్ణి బట్టి మనము ఈ జీవిత కాలం అంతయు నిర్భయముగా, దేవుని బిడ్డలముగా, ధైర్యంగా ఈ భూమి మీద జీవించాలనేది దేవుని యొక్క సంకల్పము. దానిని బట్టే మనకి రక్షణ అనుగ్రహించబడిందని మనము గ్రహించాలి. అందుకే మనం మొదటి సమూయేలు గ్రంథంలో మనం గనక చూసినట్లయితే 17వ అధ్యాయము 26వ వచనంలో మనం గనక చూసినట్లయితే అక్కడ సమూయేలు అక్కడ దావీదు మనకి కనిపిస్తూ ఉంటాడు. ఫిలిస్తీయులతోటి ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేస్తూ వస్తున్నప్పుడు ఆ కాలంలో తర్వాత ఫిలిస్తీయుల పక్షాన వచ్చినటువంటి గోలియాతు తన ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను తిరస్కరిస్తూ ఛాలెంజ్ చేస్తూ వస్తున్నప్పుడు, దాదాపు 40 రోజుల పాటు అతను ఛాలెంజ్ చేస్తూ వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలుగా రాజు గాని తన సైన్యం గాని అంతా భయపడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు దావీదు ఒక మాట అంటాడు. ఏమనంటా అంటే జీవము కలిగినటువంటి దేవుని ప్రజలను, దేవుని సైన్యాన్ని తిరస్కరించటానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు అని. అంటే దావీదుకున్నటువంటి ఇచ్చినటువంటి ఆ బోల్డ్ స్టేట్మెంట్, ధైర్యంగా అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ నిజంగా సౌలు పరిపాలించే కాలానికి దావీదు పుట్టలేదు. దాదాపు ఆ సమయానికి దాదాపు 25 సంవత్సరాలు దాదాపు సౌలు తన యొక్క పరిపాలన కాలాన్ని ముగించుకొని ఉన్నాడు. అంటే దేవుని కార్యాలు ఎన్నో చూస్తున్నాడు, కానీ ఒక భయము చెందినటువంటి స్థితిలో, బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సౌలు పరిస్థితి కనిపిస్తుంది. కానీ 16 సంవత్సరాల పిల్లవాడైనటువంటి దావీదు అంటున్నాడు, వీఆర్ ద ఆర్మీ ఆఫ్ లివింగ్ గాడ్.
యు ఆర్ ద పీపుల్ ఆఫ్ లివింగ్ గాడ్, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లివింగ్ గాడ్. హూ ఇస్ దిస్ పర్సన్? Why he is reject that living the people of living God. జీవము కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు ఎవరు అని ఒక ధైర్యం అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు ఏమంటున్నాడంటే ఇతను మేము ఇజ్రాయెల్ సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవరని అంటం లేదు. లేకపోతే సౌలు సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవరని అంటం లేదు. జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలమైన మమ్మల్ని, జీవము కలిగినటువంటి దేవుని సైన్యమైనటువంటి మనవలని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవరు అంటున్నాడు. అంటే దావీదులో ఉన్నది ఏంటంటే మేము దేవుని బిడ్డలము, మేము దేవుని ప్రజలము, దేవుని సైన్యము, కాబట్టి మేము దేవుణ్ణి కలిగినటువంటి వారం అనేటువంటి ఆ ధైర్యము మనం సౌల్లో దావీదులో మనము చూస్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మాట, మరీ కనిపించినప్పుడు భయపడకము అని అంటాడు. యేసోబు కనిపించినప్పుడు దేవదూతలు భయపడకము మరియా యేసోబు చెప్తారు. గొర్రె కాపలకు కనిపించినప్పుడు కూడా భయపడకమని అంటారు. మనము దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే భయపడకుండా నిర్భయముగా ఈ జీవితంలో దేవుని బిడ్డలంగా ధైర్యంగా జీవించాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కోరిక. కాబట్టి దావీదులో ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనకు ఉండాలి. వి ఆర్ ద పీపుల్ ఆఫ్ లివింగ్ గాడ్, యు ఆర్ ద పీపుల్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. అవర్ గాడ్ ఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు అనేటువంటి ఆ ధైర్యం, ఆ నిర్భయం మనలో ఉండాలనేది ఆ దేవుడు మనలో ఆశించేటువంటిది. అంతేకాదు కానీ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఇజ్రాయేలు భయపడకము, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీవు నా సొత్తు అంటాడు. అంటే మనం ఎవరమంటే దేవుని సొత్తు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని సొత్తు, మనం దేవుని ప్రజలము, మనం దేవుని బిడ్డలము. అందుకే 103వ కీర్తన 100వ కీర్తన 3వ వచనం ఉంటుంది, మనము ఆయన ప్రజలము. అంటే మనం ఎవరమంటే దేవుని యొక్క ప్రజలము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనేది దేవుని యొక్క ఆలోచన. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం చూస్తే, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అంటాడు దేవుడు. అంటే మనము దేవుని చేత ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి, ఆ పవిత్ర రక్తము చేత మన పాపాలను, దోషాలను కడిగి ఆయన బిడ్డలుగా మనల్ని కొనుక్కున్నాడు. ఆయన క్రయధనముగా రక్తాన్ని కార్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు నా సొత్తు అంటున్నారు, మీరు నా ప్రజలు అంటున్నారు. కాబట్టి ఇక మనం 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రస్తుతము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, నా సొత్తైన ప్రజలు అంటున్నాడు. అంటే మనము గ్రహించాల్సింది ఏంటంటే మనము దేవుని సొత్తు, దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు, మనము దేవుని ప్రజలము. కాబట్టి మనం దేవుణ్ణి కలిగినటువంటి వారము కాబట్టి ఈ భూమి మీద నిర్భయముగా జీవించవలసినటువంటి వారముగా ఉంటున్నాం, ధైర్యముగా జీవించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఏ సమస్యకు కూడా భయపడవలసినటువంటి అవసరం లేకుండా, ప్రభువా నేను నన్ను నీ సొత్తుగా చేసుకున్నందుకు, నీ బిడ్డగా చేసుకున్నందుకు నీకు వందనాలు అని చెప్పుకుంటూ దేవునిలో ధైర్యంగా ముందుకు కొనసాగాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. రక్షణ ఇచ్చింది అందుకే దేవుడు మనకి. అంతేకాదు దేవుడు కొన్ని గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే జనరల్ గా మామూలుగా ఆయన దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంటుంది? పేద ప్రజల మీద ఆయన దృష్టి ఉండేది, స్వల్ప ప్రజల మీద ఆయన దృష్టి ఉంటుంది. అయితే వారికి ఆయన బిడ్డలకైనటువంటి వారికి కొన్ని వాగ్దానాలు కూడా ఇచ్చున్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూస్తే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, పంట కోయవు, వాటిని నేను పోషిస్తున్నాను, వాటి మీరు వారికంటే శ్రేష్ఠులని.
అంటే మన పోషణ గురించి మనం భయపడాల్సినటువంటి పని లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది, సింహం పిల్లల లేమి గలవ ఆకలి కొంటావే కానీ నా బిడ్డల ఆకలి కొనరు అని దేవుని వాక్యం సెలవిస్తున్నాను. తర్వాత మత్తయి సువార్త 6:28 చూస్తే మీరు వస్త్రం గురించి చింతించవద్దు అంటున్నాడు. అంటే మనం తినే ఆహారం గురించి కానీ మన వస్త్రం గురించి కానీ దేని గురించి కూడా మనం చింతించాల్సిన అవసరము లేదు. దేవుడు మనకి సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10:29 చూస్తే 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడినని మీకు తెలుసు కదా, అయినను నా ఆజ్ఞ లేనిదే వాటిలో ఒకటైనను నేలన పడదు అని అక్కడ ఉంటుంది. అక్కడ చెప్పబడుతుంది, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. అంటే ఇక్కడ మనము మన ప్రాణమును గురించి కానీ మన భద్రత గురించి కానీ ఏమాత్రం భయం చెందాల్సిన పని లేదు. ఎందుకనంటే అని అంటున్నాడు, 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును, అవి అయితే నా ఆజ్ఞ లేనిలే వాటిలో ఒకటైనను రాలి పడదు అంటున్నాడు. ఆ కిందనే అంటున్నటువంటి మాట, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. అంటే దేవుడు మన పట్ల మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. అంటే అక్కడ ఆ 2 పిచ్చుకలు ఏ విధంగా అయితే ఆయన ఆజ్ఞ లేనిదే రాలి పడవో, మన తల వెంట్రుకల పట్ల అంటే అంత కన్సర్న్ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. అంత జాగ్రత్త మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. అంత బాధ్యత దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. ఇవి మనకు చూసినట్లయితే ఇక్కడ 121 కీర్తన 4వ ఉంటుంది, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు. మన పోషణ విషయంలో మనం భయపడకూడదని, మన భద్రత విషయంలో మనం భయపడకూడదని, ఏ విషయంలో కూడా దేవుని ఆజ్ఞ లేనిదే మన జీవితంలో ఏమీ జరగదు అనేటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాలు మనకు చెబుతున్నాడు? మన పోషణ గురించి, మన భద్రత గురించి ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు అని అంటే, మనం భయం లేకుండా ఏ విషయంలో కూడా అది ఆహారం గురించి అయినను, వస్త్రం గురించి అయినను, తర్వాత మన భద్రత గురించి అయినను, మన ప్రాణం గురించి అయినను, ఏటి విషయంలో కూడా మనం భయపడకుండా నిర్భయముగా జీవించాలనేది దేవుని యొక్క ఆ ప్రణాళిక. అందుకే రక్షణ అనేటువంటిది మనకు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 46:4 కనుక మనం చూసినట్లయితే, ముదిమోచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే అంటాడు, సంక పెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుసు రక్షించువాడు నేనే అంటాడు. చూడండి, ఇక్కడ ముదిమోచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే అంటాడు. నేనే ఎత్తుకుంటాను. సంక పెట్టుకునేవాడు నేనే, నిన్ను ఎత్తుకొనుసు రక్షించువాడును నేనే. నిన్ను ఏప్రిల్కి రాసిన పత్రిక 13:5 కూడా ఉంటుంది, నిన్ను విడువను నిన్ను ఎడబాయును అని ఉంటుంది. అంటే దేవుడు మనల్ని వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు, ఎడపాసే దేవుడు కాదు. ముదిమ వచ్చే వరకు ఈ లోకయాత్ర ముగించుకొని పరలోకం చేరేంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు అనేటువంటి ఆ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. ధైర్యంగా జీవించాలనేది దేవుని యొక్క చిత్తం. మత్తయి సువార్త 28:20 కూడా ఉంటుంది, నేను మీతో యుగ సమాప్తి వరకు మీతో కూడా సదాకాలం మీకు తోడుగా ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు ఇచ్చున్నాడు? మన పోషణ గురించి అయినను, మన భద్రత గురించి అయినను. అంటే దేవుడు ప్రతి విషయంలో కూడా మన పట్ల ఎంతో కన్సర్న్ కలిగి ఉన్నాడు, ఎంతో రెస్పాన్సిబుల్ గా మన పట్ల దేవుడు బాధ్యత వహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆ నమ్మకాన్ని కలిగి ఉండి, దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండి, నమ్మకం కలిగి ఉండి ఈ లోకంలో దేవుని బిడ్డలముగా నిర్భయముగా జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం. అందుకే రక్షణ మనకు అనుగ్రహించబడింది. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి వారికి ఉన్నటువంటి స్థితి పరిస్థితులు ఎన్ని ఉన్నతంగా ఉన్నా వారి జీవితంలో ఎక్కడో ఒక చోట భయం అనేటువంటిది ఉంటుంది. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఈ రక్షణ ఎందుకు ఆయన అనుగ్రహించాడంటే, ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఈ లోకంలో నిర్భయముగా జీవించాలని, ధైర్యంగా జీవించాలని, ఆయన బిడ్డలుగా జీవించాలని దేవుని యొక్క ఆ సంకల్పాన్ని బట్టి నీకు నాకు ఈ రక్షణ దేవుడు అనాది కాలం నుంచి ప్రవక్తల ద్వారా, తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటను బట్టి, ఆ ప్రవచనాలను బట్టి, అబ్రహాముతో ఆయన చేసినటువంటి నిబంధనను బట్టి, వీటన్నిటిని బట్టి రక్షణ మనకు ఎందుకు అనుగ్రహించబడిందంటే,
మన శత్రువు అయినటువంటి మనలో ఉన్న పాపం నుంచి మనకు విడుదల కలిగించాలని. రెండవది, మన జీవిత కాలం అంతయు కూడా మనం నిర్భయముగా దేవుని బిడ్డలంగా ధైర్యంగా జీవించాలని, ప్రతి విషయంలో దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ మనం ముందుకు కొనసాగాలనేటువంటిది దేవుడు చెప్పేటువంటి మాట. అందుకే ఇంకో మాటగా ఉంటుంది, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. మన అనారోగ్యంలో కావచ్చు, మన స్వస్థపరిచే దేవుడు ఆయనే ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనం నిర్భయముగా జీవించాలి. మన జీవిత కాలం అంతయు, మనం భూమి మీద బ్రతికినంత కాలం అంతయు మనం నిర్భయమై దేవుని సన్నిధిలో ఉండాలనేది ఆయన దేవుని యొక్క సంకల్పం, దాని యొక్క అనాది. అందుకే ఈ రక్షణ మనకి అనుగ్రహించబడిందని మీకు దేవుని తెలియజేస్తూ వస్తున్నాను. అంతేకాకుండా అక్కడ రెండవది మూడవది కనుక చూసినట్లయితే, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేసిన. అంతేకాదు జీవిత కాలం అంతయు ధైర్యంగా నిర్భరంగా జీవించడమే కాదు, కానీ ఆయన సన్నిధిని మనము పరిశుద్ధంగా జీవించాలి. ఇందాక సహోదరుడు ఒక పాట పరిశుద్ధత మీద పాడుతూ వచ్చాడు. ఎందుకనంటే, ఎందుకు పరిశుద్ధంగా జీవించాలంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. మన దేవుడు పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు. ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. అంతేకాకుండా నిర్గమాకాండం 10:11 ఉంటుంది, వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరు, నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధతను బట్టి మహనీయుడు అయినటువంటి దేవుడివి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు అయినటువంటి దేవునిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అంతేకాకుండా యెషయా గ్రంథం 6:3 కనుక చూసినట్లయితే, ఆయన ఆ పరలోకంలో అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్నప్పుడు ఆ దేవదూతలన్నీ దాదాపు 25,000 దేవదూతలు నిత్యం ఆయన్ని స్తుతిస్తున్నాయి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. అంటే మనకి రక్షణ అనుగ్రహించినటువంటి దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా 93వ కీర్తనలో కనుక మనం ఒకసారి కనుక చూస్తే, 93వ కీర్తనలో కూడా 93వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దాన్ని 93వ కీర్తన 5వ వచనాన్ని కనుక చూసినట్లయితే, 5వ వచనాన్ని, నీ శాసనములు ఎన్నటికీ ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరానికి అనుకూలం ఏంటంటే, ఎన్నటెన్నటికి పరిశుద్ధతే అనుకూలం. అంటే దాని అర్థం ఏంటి? ఆయన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధికి వచ్చేటువంటి మనం కూడా ఎన్నటెన్నటికి పరిశుద్ధముగా ఆయన మందిరానికి రావాలని, పరిశుద్ధతే అనుకూలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు లేరు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు అనేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మందిరానికి ఎన్నటెన్నటికి పరిశుద్ధతే అనుకూలం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళికగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే నిర్గమాకాండం 19:6 ఉంటుంది, నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుమని మోషేతో చెబుతున్నాడు. ఆయన ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వంలో నుండి విడిపించి బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఆయన ప్రజలు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగా ఉండాలని ఆయన ఆలోచనను మోషేకి తెలియజేస్తూ వస్తున్నాడు. నూతన నిబంధన ప్రకారం దేవుడు మనల్ని ఇందాక చెప్పినట్టుగా 1 పేతురు 2:9 చూస్తే, రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన
నడిపించాడు. మనము రాజులైన యాజక సమూహముగా ఉండాలని, పరిశుద్ధ జనముగా ఉండాలని ఆయన ఆలోచన, ఆయన చిత్తం. అందుకే ఈ రక్షణ మనకి అనుగ్రహించబడింది. మనము తెస్సలోనికి రాసిన పత్రిక 4:7 చూస్తే, పరిశుద్ధులొకటికే మనల్ని పిలిచెను. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధంగా జీవించటానికే మనల్ని పిలిచాడు. సంఘం అంటే పరిశుద్ధ బిడ్డల యొక్క సమూహాన్ని ఏమంటామంటే సంఘం అని అంటాం. కాబట్టి దేవుడు ఈ రక్షణ మనకు అనుగ్రహించింది ఎందుకంటే పరిశుద్ధంగా మనం జీవించాలి. మనం పరిశుద్ధుడు, మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధంగా జీవించాలనేది దేవుని యొక్క చిత్తం. అంతేకాదు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 చూస్తే, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. మనము ఈ లోకంలో లోకయాత్ర ముగించిన తర్వాత మనము ప్రభువుని చేరుకోవాలి. ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో ఆ దేవునితో మనం గడపబోతున్నాం, ఆ దేవుణ్ణి చూడబోతున్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ రక్షణ మనకు అనుగ్రహించబడింది. ఎందుకంటే ఈ లోకంలో దేవుని బిడ్డలంగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని నామాన్ని మహింపరిచి ఈ లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మనము ఆ ప్రభువును చూడాలా అనేది, ఆయనతో ఉండాలి, ఆయనతో జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. అందుకే ఈ రక్షణ మనకు అనుగ్రహించబడింది. ఎందుకనంటే ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనము పరిశుద్ధులముగా ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు, ఆయనను చేరుకోలేరు. అందుకే మత్తయి సువార్త 5:28 ఉంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ప్రభు దేవుని చూసెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ప్రభువును చూసెదరు. హృదయ శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చేరుకోలేం, దేవుణ్ణి చూడలేం, దేవునితో నివాసం మనము చేయలేము. కాబట్టి ఈ రక్షణ మనకు ఎందుకు అనుగ్రహించబడిందంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన వంటి పరిశుద్ధ దేవుడు లేడు గనక ఆయనతో నివాసము చేసేటువంటి నీవు నేను ఈ లోకంలో ఆయన ద్వారా పరిశుద్ధతను పొందుకొని పరిశుద్ధంగా జీవించాలని ఈ రక్షణ మనకి అనుగ్రహించబడింది. ఈ రక్షణ మనకి అనుగ్రహించబడినట్టుగా దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ వస్తున్నాను. అంతేకాకుండా ఇంకా విషయాన్ని కనుక మనం చూసినట్లయితే నీతిగాను చూడండి, మనము మన శత్రువు నుంచి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేసిన. నీతిగాను అంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము పరిశుద్ధంగాను నీతిగాను ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. కీర్తనల గ్రంథము 11:7 ఉంటే యెహోవా నీతిమంతుడని దేవుని వాక్యం ఉంటుంది. అదే రీతిగా కీర్తనల గ్రంథము 145:17 కనుక చూసినట్లయితే యెహోవా తన మార్గములన్నిటిలో నీతిమంతుడు. అంటే ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు, ఆయన మార్గాలన్నిటిలో కూడా ఆయన నీతిమంతుడు. మనము ఎలాంటి వారమంటే రోమిలికి రాసిన పత్రిక 3:11 చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అందుకే రోమిలికి రాసిన పత్రిక 3:26 ఏముంటుందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి మనం నీతిమంతులుగా చేయబడాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు అనీతిమంతులమైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఈ రక్షణ అనేటువంటిది దేవుడు మనకి అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనము మన శత్రువు నుంచి, మన పాపం నుంచి విడిపింపబడాలని, మన జీవిత కాలమంతయు నిర్భయముగా జీవించాలని, ఆయన పరిశుద్ధుడైనటువంటి ప్రకారము మనము కూడా పరిశుద్ధంగా జీవించి ఆయన సన్నిధి చేరి ఆయనతో నివాసం చేయాలని దేవుని యొక్క ఈ రక్షణ అనుగ్రహించబడింది. అంతేకాదు ఆయన నీతిమంతుడు గనక మన జీవిత కాలమంతా మనం నీతిని అనుసరించి జీవించే వారముగా ఉండాలని ఈ రక్షణ మనకి అనుగ్రహించబడింది. అందుకే ఆయన నీతిమంతుడు గనక ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా నీతిమంతులుగా జీవించాలనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. అంతే నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఎలా ఉండాలి అనేది కనుక మనం చూసినట్లయితే ఆయన మత్తయి సువార్త 6:33 చూస్తే
మొదట మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. ఆయన నీతిని మనకి ఎందుకు అనుగ్రహించాడు? అనీతిమంతులైనటువంటి మనవలని నీతిమంతులుగా ఎందుకు చేశాడంటే నీతిని వెతికే వారముగా మనం ఉండాలని. లోకాన్ని వెతికే వారముగా కాక, లోకంలో ఉన్న పరిస్థితులను వెతికే వారముగా కాక, మనము ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికే వారముగా మనం ఉండాలి అనేది ఆ దేవుని యొక్క చిత్తం. అందుకే మనల్ని నీతిమంతులుగా ఆయన చేశాడు. అంతేకాదు మత్తయి సువార్త 5:10 చూసినట్లయితే నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులని. అంటే దేవుని యొక్క నీతి నిమిత్తం ఈ లోకంలో మనం హింసింపబడినా దూషింపబడినా ఏ పరిస్థితులైన ఎటువంటి శ్రమనైనా ఎదుర్కొని ఆ నీతి కొరకు నిలబడేటువంటి వారముగా మనం ఉండాలని దేవుని యొక్క చిత్తం. నీతిని వెతకాలి, అంతేకాకుండా నీతి నిమిత్తం నిలబడాలనేది దేవుని యొక్క చిత్తం అనేది మనం గ్రహించాలి. అందుకే రక్షణ మనకు అనుగ్రహించబడింది. అంతేకాకుండా మూడోది కనుక చూసినట్లయితే 1 యోహాను 3:7 కనుక చూస్తే నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిని జరిగి ఆయన నీతిమంతుడు అయ్యున్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అని. కాబట్టి మనం నీతిని జరిగించాలని, నీతిని వెతకాలని, నీతి నిమిత్తం నిలవబడాలని, నీతిని జరిగించాలని దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 3:10 నీతిమంతులు తమ క్రియల ఫలమును అనుభవిస్తారు. మనం ఎప్పుడైతే ఆయన నీతిని వెతికే వారముగా, నీతి కొరకు నిలవబడేటువంటి వారముగా, నీతిని జరిగించే వారముగా ఉంటామో ఆ నీతి క్రియల యొక్క ఫలాన్ని మనము పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మనం మరణించిన తర్వాత నీతిమంతునికి ఆశ్రయం కలదు. పరలోకంలో దేవుని సన్నిధిలో మనకి ఆశ్రయం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ దేవుడు ఎందుకు ఈ రక్షణ మనకు అనుగ్రహించాడంటే మనము మన శత్రువుల చేతి నుండి మనలో ఉన్నటువంటి ఆ చెడు నుంచి మనం విడిపింపబడాలి. మన శత్రువులు ఏంటంటే మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు, వాటిని పాపం అంటాం. ఆ పాపం నుంచి, మన శత్రువుల నుంచి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయముగా దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలముగా, దేవుని సొత్తుగా, దేవుని వారముగా, దేవుని కలిగినటువంటి వారముగా, ధైర్యముగా, నిర్భరముగా, ఏ విషయంలో కూడా దిగులు చెందక, కలత చెందక ఆయన బిడ్డలంగా జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశ. తర్వాత ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధంగా, నీతిగా ఉంటూ ఆయనను సేవించాలి. విరిగి నలిగిన మనసుతో ఆయనను సేవించే వారముగా, ఆయనను ఆరాధించే వారముగా మనం ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కోరిక. అందుకే ఈ రక్షణ మనకు అనుగ్రహించబడింది. ఆ యేసయ్య ఆయన మనం పుట్టాడు అంటే చిన్న పిల్లవాడు అనుకుంటాం, కానీ ప్రకటన గ్రంథం ఆయన 10:2 కనుక మనం చూసినట్లయితే ఆయన ఆకాశంలో సింహాసనముగా చేసుకొని ఒక పాదాన్ని, కుడి పాదాన్ని సముద్రం మీద, ఎడం పాదాన్ని భూమి మీద పెట్టి సమస్తమును పరిపాలన చేస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడు. ఆ దేవుడు ఆ రీతిగా ఈ భూమి మీదకి రాలేడు కాబట్టి మరియ గర్భాన పసిబిడ్డగా ఒదిగిపోయి, చిన్న గర్భంలోనికి ఒదిగిపోయి, పరిశుద్ధాత్మగా దేవుని శక్తి ద్వారా ఆ గర్భంలోనికి ఒదిగిపోయి ఈ లోకంలోనికి మానవ అవతారాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఆయన మనకి రక్షణ అనుగ్రహించి మనం ఈ లోకంలో ఆ శత్రువుని జయించాలని ఆయన యొక్క ఆశ, ఆయన కోరిక. అందుకే రక్షణ అనేటువంటిది మనకు అనుగ్రహించబడింది. ఆయన అంత గొప్ప దేవుడు, అంత గొప్ప సర్వాధికారము కలిగినటువంటి దేవుడు మన నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చాడు. మన నిమిత్తం, మన కొరకు ఈ రక్షణ అనుగ్రహించడం కోసం ఆయన మానవ శరీరాకాన్ని ధరించుకున్నాడు. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన సిలువకు, శాపగ్రస్తమైనటువంటి సిలువకు అప్పగించుకొని మన పాపాలను, మన దోషాలను కలువరి సిలువలో మాను మీద, ఆయన శరీరం మీద వేసుకొని నా స్థానంలో ఆయన శిక్షణ పొందుకున్నాడు. ఆయన కలువరి సిలువలో కార్చినటువంటి ప్రాణం మన కోసం ఆ ప్రాణార్పణ చేసి ఆ బలియాగం అవటాన్ని బట్టి
మనకి రక్షణ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈ గొప్ప రక్షణ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మనము మన శత్రువులను జయించాలని, మనలో ఉన్న చెడుని జయించాలని. ఈ లోకంలో ముందు ప్రతి క్రైస్తవులమైన మన బిడ్డలు మనము చేయవలసినటువంటి మొదట ఏంటంటే, ముందు మనకి శత్రువు ఎవరంటే మన శరీరమే మన శత్రువు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనలో ఉన్నటువంటి పాతుకుపోయినటువంటి ఆ చెడు స్వభావం ద్వారా వచ్చినటువంటి పాపపు లక్షణాలే మన శత్రువులని మనం గ్రహించాలి. వాటి మీద విజయాన్ని సాధించడానికి, వాటిని ఓడించడానికి మనము దేవునికి ప్రార్థన చేసి ఆ ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మన దేహాన్ని మనం అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏ మంచి చేయాలనుకుంటున్నానో ఆ మంచి చేయకూడదు అనుకున్నటువంటి చెడునే నేను చేస్తూ వస్తున్నాను. ఏ పని అయితే చేయకూడదు అనుకుంటున్నాను అది చేస్తున్నాను, ఏ పని అయితే చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను. అంటే మనలో ఉన్నటువంటి ఆ స్వభావమే మనల్ని మంచి చేయనీయకుండా, చేయాలనుకున్న మంచి చేయనీయకుండా చెడే చేసేటట్టుగా చేస్తుంది. దాన్ని జయించాలి. ఈ రక్షణ దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడంటే ఆ పాప స్వభావాన్ని, మనలో ఉన్నటువంటి ఆ శత్రువుని నిర్వీర్యం చేసి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో దేవుని బిడ్డలంగా నిర్భయంగా జీవించాలని దేవుని యొక్క చిత్తం. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితికి కూడా భయపడాల్సినటువంటి పని లేదు అనేటువంటిది మనం గ్రహించాలి. దేవునికి ఎప్పుడైతే భయపడమో లోకానికి భయపడాల్సి వస్తుంది, ప్రతి పరిస్థితికి భయపడాల్సి వస్తుంది. దేవునికి భయపడితే ఈ లోకంలో మనం నిర్భయముగా జీవించగలుగుతామనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక నేను ప్రిపేర్ అయినటువంటి ఆ క్రిస్మస్ సందేశం దానికి సంబంధించిన వాక్యాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డాను. ఆ వాక్యాన్ని షేర్ చేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. ఆమెన్. బ్రదర్ అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షేరింగ్ వండర్ఫుల్ ఎంకరేజింగ్ వర్డ్స్. ప్రభు మన రక్షకుడని, ఇంకా మరి ఆయన ఇచ్చినటువంటి రక్షణలో మనం కొనసాగాలని, మన శత్రువు పాపంలో పడచేసేటువంటి సైతాను, అలాగే మనం పరిశుద్ధతలో, అలాగే దేవుడిచ్చేటువంటి ఆ నీతిలో, రైచియస్నెస్లో మనం కొనసాగాలని చాలా విషయాలు మీరు తెలియజేశారన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రార్థన చేసుకుందాం. మనలో ఒకరు ప్రార్థన చేయండి దయచేసి. బ్రదర్ చిన్నకృష్ణ, అందుబాటులో ఉన్నారా ప్రార్థన చేయడానికి? ఓకే, లేదంటే నేనే చేస్తాను ప్రార్థన. దయగల ప్రభువా, మీకు వందనాలు తండ్రి, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభా తండ్రి, 2000 సంవత్సరాల క్రితం దయగల ప్రభువా మీరు మా మానవాళిని జ్ఞాపకం చేసుకొని మా కొరకు ప్రభా తండ్రి మీరు మా పట్ల జరిగినటువంటి ఈ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి మీకు వందనాలు. దేవుడే మానవుడైనారు, అరే మా వలె జీవించారు ప్రభువా, పాపం లేకుండా జీవించారు, పాపాన్ని జయించారు, నీతిగా జీవించారు, పరిశుద్ధతలో జీవించారు. ఆ మార్గంలో మేము కూడా ప్రవర్తన నడవాలని మాకు ఎంతో ప్రవర్తన హెచ్చరించి బోధించి మీరు ప్రభా తండ్రి సిద్ధపరిచిన ఈ మార్గాన్ని బట్టి స్థుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా మేమందరం తండ్రి మీద రవణ ద్వారా ప్రభా తండ్రి వాక్యం వినిండగా ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి ప్రభా తండ్రి, మమ్మల్ని బలపరచండి. వాక్యం విన్న మేము ప్రభా తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, మరి మిగిలినటువంటి సమయాన్ని మాకు బ్లెస్సింగ్గా మార్చమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 సో ఇప్పుడు మనం ప్రేయర్ రిక్వెస్ట్స్ కలిగి ఉందాం.
జయకుమార్ అన్న అందుబాటులో ఉన్నారన్నా? అన్న జయకుమార్ అన్న. ఓకే. అన్న కూడా రెస్పాండ్ కావట్లేదు. ఓకే. అనిల్ తమ్ముడు. తమ్ముడు అన్నా అన్న ప్రైజ్లాడమ్మా. అన్న జయకుమార్ అన్న ప్రజలాడన్న ప్రార్థన చేయగలరా? చేస్తానమ్మా. ఓకే ఓకే. అట్లయితే మరి నేను ఒక మీటింగ్ లో ఉన్నాను. అయితే ఉండండి అన్న. పిల్లలకి అనిల్ చేస్తాడులే అయితే. బైబిల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఓకే. అనిల్ చేస్తాడులే. పర్లా, నేను చేయమన్నా చేస్తా, ఏం కాదు, వింటాను, విని చేస్తాను. అన్న అంటే మీరు బిజీగా ఉన్నారు. ఓకే, ప్లీజ్. సరే. మరి ప్రేయర్ రిక్వెస్ట్స్ తెలియజేయండి. అన్న ప్రేయర్ చేస్తారు. 6 మెంబర్స్ ఉన్నాం త్వరగా. అన్న ఒకటేంటంటే మరి 27th శనివారం మా ఇంటి దగ్గర ఆదరణ కూడిక, స్తుతి కూడిక. సో ఇది వచ్చేటువంటి బంధువులకి మరి దేవుని ప్రేమ వాళ్ళు అర్థం చేసుకునేటట్లు, ఇంకా రక్షణ కార్యం వాళ్ళ హృదయాలు జరిగేటట్టు, ప్రతి అవసరతను ప్రభు సముద్రంలో తీర్చినట్లు, ప్రయాణం వచ్చే జనాలు ప్రయాణం కోసం ఈ రోజు రాత్రికి నేను ప్రయాణం అవుతున్నాను 3 గంటల ఇక్కడ ఉదయం. మళ్ళీ ఈ విషయం అన్ని ప్రార్థన చేయండి అన్న. ఇంకా ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, అన్న ప్రార్థన చేస్తారు. అన్న మా బాబు చరణ్ తేజ అన్న. హలో, చరణ్ తేజ అన్న క్యాట్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఆ రిజల్ట్ దేవుడు మంచి పర్సంటేజ్ ఇచ్చేలాగా దేవునికి ప్రార్థించాను. సరే సరే. చరణ్ తేజ్. ఓకే. ఓకే, ఇంకా వినబడి జూమ్ ప్రేయర్ చేసి వచ్చేస్తా. ఇంకేమైనా ఉన్నాయా తమ్ముడు? సరే అన్న, అయితే ప్రొసీడ్ అవ్వండి, మీరు చేయండి, ప్రేయర్ చేయండి. ప్లీజ్, ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, ప్రేమల స్తోత్రాలు, వందనాలు నాయన. ఈరోజు మమ్మల్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. నాయన, నీ బిడ్డను ప్రభు మీరు మరుగుపరిచి చాలా క్లుప్తంగా, చాలా క్లియర్గా నా ప్రభావ, ప్రాక్టికల్గా నా ప్రభావ మీరు మీ గుణ లక్షణాలని మా జీవితాలకు నా ప్రభావ ఏ విధంగా మేము అన్వయించుకోవాలో తెలియజేశారు ప్రభావ. వాడుకున్న నీ బిడ్డను బట్టి మీ స్తోత్రాలు, వందనాలు. సమయంలో మా ముందునైనా ప్రార్థన అంశాలు ఉన్నాయి ప్రభు. ప్రార్థన వినే దేవుడు ప్రభా, మా ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడు. ఒకవేళ మీరు కొన్నిసార్లు నో అని చెప్పినా నా ప్రభు అది మాకు మంచిదే. వీటన్నిటిని బట్టి ఆయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నా ప్రభు నరసింహ తమ్ముడి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. 27వ తేదీ తండ్రి ఆదరణ కూడికను ప్రభా ఏర్పాటు చేస్తుండగా నా ప్రభు, ఆ కూడిక మొత్తం ప్రభా మీ కంట్రోల్లో ఉంచుకోండి. దాని ద్వారా కుటుంబం ఆదరించబడినట్లు, మీకు మహిమ కలిగినట్లు ప్రభా మీరు సహాయం చేయండి. నరసింహ తమ్ముడు ప్రయాణంలో ప్రభా మీరు ప్రభు చూపించండి. నావెలా ప్రభునైనా చైనా నుంచి రావాల్సిందిగా నా ప్రభు, తనతో మీరుండి క్షేమంగా తీసుకురమని కోరుకున్నాం. కొద్ది నడిపించండి ప్రభు. కావలసిన ప్రతి ఏర్పాటు ప్రభా మీరు చేయండి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ప్రభా మీరు ఆదరించండి, బలపరచండి. తల్లిని ఆదరించండి నా ప్రభు. తండ్రి లేని లోటు నా ప్రభా మీరు తీర్చండి. నాయన, మీరు మీ వాక్యం సెలవిచ్చారు, నా పరిశుద్ధాలయం ఉన్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, ఎదవరానికి న్యాయకర్త అయి ఉన్నాడని చెప్పావు ప్రభా. ఆ విషయంలో మీరు కృప చూపించమని వేడుకుంటాం, సహాయం చేయండి. అదేవిధంగా నా ప్రభు, ఈ సమయంలో రవి తమ్ముడి కోసం కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. బిడ్డ వాళ్ళ కొడుకుని ఆయన క్యాట్ ఎగ్జామ్ రాస్తుండగా నా ప్రభు, బిడ్డకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. సమయోచితంగా నా ప్రభు క్వశ్చన్స్ ని ప్రభు నాయన అటెంప్ట్ చేయడానికి, వాటిని క్లియర్గా అడ్రస్ చేయడానికి తగినటువంటి మీ కృప, మీ వివేచన శక్తిని ప్రభావ బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. రాకపోకలో తోడుగా ఉండండి. బిడ్డను నడిపించండి, మహింపొందని కృప చూపించండి. అదేవిధంగా నా ప్రభావ ఇక్కడ తలలో ఉంచిన ప్రతి నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. దీవించండి నాయన, మీ దీవెనల ప్రభా మేము ఇతరులకు నా ప్రభావ క్లియర్గా తెలియజేసేలాగా నా ప్రభావ మీరు మాకు అవకాశాలు కల్పించమని వేడుకుంటున్నాం, సహాయం చేయండి. రాలేకపోయిన బిడ్డలందరి కోసం కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నా ప్రభు ప్రియ తమ్ముడు నాయన వసంతని పెంచలేని, అదేవిధంగా రాలేకపోయిన బిడ్డలందరినీ ప్రభు మీకు అప్పగించుకోండి, దీవించి ఆశీర్వదించండి ప్రభు. మరొకసారి వాళ్ళు అటెండ్ ఉన్నట్టు మీరు కృప చూపించండి. మెట్టుకు నా ప్రభా 27వ తేదీ బిడ్డలందరూ నా ప్రభా నరసింహ తమ్ముడు ఇంటి దగ్గర కూడుకొని నాయన వారి కుటుంబాన్ని బలపరిచినట్లు, మేము కూడా నా ప్రభా వాళ్ళ దుఃఖంలో పాలు పొందేటట్లు మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకించమని కృప చూపించమని
యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇంతటితో మనం ఈ మీటింగ్ ముగించబడింది. ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ మైక్రోఫోన్స్ అండ్ వీడియోస్. ఫెలోషిప్ టైం కలిగి ఉందాం. సో 5 ఉన్నాం ఇక్కడ. అన్న జయకుమార్ అన్న కూడా ఎగ్జిట్ అయ్యారు. అన్న ఏదో మీటింగ్లో ఉంటున్నారు. సో ప్రైజ్ లార్డ్. అన్న రేవన్న ఎట్లా ఎక్కడ ఉంటున్నారు అన్న? రేవన్న అన్న కూడా వెళ్ళిపోయాడుగా. అన్న అన్న మీరు మ్యూట్లో ఉన్నారు. ఇది వస్తున్నారు బ్రదర్కి ఇది బాగాలేదు అంటున్నాడు వసంతలో. ఏంటి అన్న అసంత అన్న జలుబా వాతావరణం ప్రభావమా? మంచు పడుతుంది. ఇప్పుడు మంచు పడుతున్నాడు అన్న. ట్రావెల్ డైలీ ట్రావెల్ చేస్తున్నాడేమో. నా రికార్డింగ్ ఇంకా ఆన్ లో ఉన్నట్టుంది ఓకే అనుకుంటున్నా. ఓకే ఓకే ఓకే